నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉండబోతుందంటే ఒక దాదాపుగా 6 నెలల తర్వాత తెలంగాణ భవన్కి రాబోతా ఉన్నాడు కేసీఆర్. ఎట్లా ఉండబోతుంది సార్ కార్యాచరణ? తెలంగాణ భవన్ రోజు సందడిగానే ఉంటుంది. మా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంటారు, యంత్రాంగం ఉంటుంది, రాష్ట్ర కమిటీ ఉంటుంది, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉంటారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. మొత్తం యంత్రాంగం యథాతథంగా రోజు పనిచేస్తూనే ఉంది. అధినాయకుడు ప్రధానమైనటువంటి సందర్భాలలో ప్రత్యేక సమావేశాల కోసం హాజరవుతారు. ఇవాళ ప్రత్యేక సమావేశం ఇది. ఇటువంటి విస్తృత స్థాయి సమావేశాలు ఎప్పుడు కూడా ప్రతిరోజు జరగవు, నెలవారీగా జరగవు. విస్తృత స్థాయి సమావేశమే ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం. కాబట్టి ఇప్పుడు మాకు పార్టీ ఈ వజ్రోత్సవ వేడుక వస్తుంది, రజతోత్సవ వేడుక వస్తుంది. ఈ రజతోత్సవ వేడుకల కోసం సన్నద్ధం కావాలి. కాబట్టి పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి విపత్కర పరిస్థితులలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సందేశం ఇవ్వాల్సి ఉంటుంది, దారి చూపాల్సి ఉంటుంది, ప్రజలకు సాంత్వన చేకూర్చాల్సి ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడాల్సి ఉంటుంది. వాటన్నిటి మీద చర్చిస్తాం. మీరు అయితే ఇప్పుడున్నటువంటి వ్యవసాయ రంగం మొత్తం కూడా కుంటుపడిన పరిస్థితి ఉన్నదని చెప్తా ఉన్నారు. రైతులందరికీ మోసం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్లో అని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా ఏం జరుగుతూ ఉన్నారు సార్? అంటే ఒక మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు చెప్పండి. బ్రదర్, మీరు చూడండి, పోయిన సంవత్సరం కంటే మొన్నటి వానాకాలంలో రాష్ట్రంలో అతి ఎక్కువ వర్షాలు కురిసినాయి, భారీ వర్షాలు నమోదైనాయి. ఓకే, మరి గత సంవత్సరం యాసంగికి వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవ్వలేకపోయింది. ఇప్పటికే నీటి ఎద్దడి వస్తుంది. కాళేశ్వరంలో నీళ్లు పెట్టుకొని రైతులకు నీళ్ళు ఎనికి చేత కాని ప్రభుత్వం. కరెంటు ఇవ్వలేకుండా పోతుంది. సరైన వేళలలో కరెంటు రావట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, కరెంటు మోటార్లు కాలుతున్నాయి. ఓకే, హామీ ఇచ్చినటువంటి రుణమాఫీ సగానికి కూడా పూర్తి కాలేదు. రైతు బంధు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినారు. రైతు బంధు నిజంగా ఇవ్వాల్సి వస్తే ఇలా 17,500 రూపాయలు ఇస్తే ఈ సీజన్కి ఒక్కొక్క ఎకరాకు రైతుకు వాళ్ళు ఇచ్చినట్టు లెక్క. అది ఇవ్వట్లేదు. 15,000 12,000 తగ్గించారు. రైతు కూలీలకు ఇచ్చేది లేదు. ఆ 12,000 లెక్కకు సంబంధించి కూడా ఇప్పుడు 3 ఎకరాల లోపు ఇస్తున్నామని చెప్పినారు. 3 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల సంఖ్యను కూడా 68 లక్షల ఎకరాలు ఉండేటువంటి భూమిని 57 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తుంది సర్కార్. అంటే 10 లక్షల ఎకరాల భూమికి రైతు బంధు కొట్టడానికి ఏదో ఒక వంక వెతికి అది చేసింది. సో ప్రతి వర్గం కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. సమయానికి ఏది అందక, ఏ తోడ్పాటు లేక వ్యవసాయం కుదేలైపోతున్నది. అంటే ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఎవరైతే ఉన్నారో రైతు బంధు ప్రజలే వద్దనుకుంటున్నారని చెప్పి కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి వాదనలు. ఏం చెప్తారు సార్? అంటే బోనస్ను చూసుకొని రైతు బంధు వద్దనుకుంటున్నారంట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడినటువంటి వర్బాటం, దాని ఇంటర్ప్రిటేషన్ ఏందో మళ్ళీ ఆయనే చెప్పాలి. ఎందుకంటే దాని మీద నేను మాట్లాడాను. రైతు బంధు కావాలి, ఇస్తలేదు ఈ సర్కారు, ఇస్తా అని చెప్పి మోసం చేసింది రేవంత్ సర్కార్ అని లక్షల మంది రోజు శాపనార్థాలు పెడతా ఉంటే వద్దన్నారు అని ఆయన మాట్లాడితే ఇక దానికి నేనేం చేయలేను. నమస్తే. ఎట్లా ఉండబోతుంది? దాదాపుగా ఒక 6 నెలల తర్వాత రాబోతా ఉన్నాడు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా ఎలాంటి చర్చలు జరగబోతా ఉన్నాయి? ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాడు, మనల్ని కాదనుకున్నారు ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనం టైం ఇవ్వాలి. అప్రాప్రియేట్ టైం ఇచ్చో సంవత్సరం కాలం ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన ఏంటి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాలను ఎట్లా నెరవేరుస్తారు, రాష్ట్ర బడ్జెట్ ఏంటి, అప్పులేంటి, ఆదా ఏంటి, కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి. మనం అప్రాప్రియేట్ టైం వచ్చినప్పుడు మనం ప్రజలలో మనం పోయి వాళ్ళ విధానాలని, లేకపోతే వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతిని, ప్రజల యొక్క మాటల్ని, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చినప్పుడు మనం బయటకు వద్దామని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెప్పినాడు. అందుకే ఇప్పుడు మేము 14 నెలలు సమయం ఇచ్చాం. ఈ 14 నెలలు కూడా కేసీఆర్ గారు చాలా ఓపికతోటి వారు బావి దగ్గర ఉండి అన్ని విషయాలు, ఒక సీనియర్ పొలిటీషియన్ 40 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాడు, ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, కేంద్ర మంత్రి చేసిండు, ముఖ్యమంత్రి చేసిండు, ఉద్యమాన్ని చేసిండు. ప్రజలేంటి, ప్రజల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అనేది వారికి పూర్తిగా తెలుసు. కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, ఉండి అన్ని విషయాలు గమనించిండు. ఈరోజు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో? రైతాంగం ప్రధానంగా ఈయన రెచ్చగొట్టింది ఎవరిని? రైతాంగాన్ని. ఏం చెప్పినాడు? కొంచెం కులం పేరుతోటి రెచ్చగొట్టిండు, కొన్ని అబద్ధాల పేరుతోటి రెచ్చగొట్టిండు. అరే మనం రాజులం రా, మన కులం కూడా పరిపాలించాలిరా, వేరే కులం వాళ్ళు పరిపాలించేది ఏందిరా? కాబట్టి మనందరం కూడా గ్రామాలలో ఉన్న మన అందరం కూడా ఏకం కావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి కుల ప్రాతిపదికన రెచ్చగొట్టడం ద్వారా కొంతమంది ఆ కుల పెద్దలు ఆ రొంపిలోకి పోయి ఏం చేసిర్రు? నిజమే కదా ఆయన చెప్పింది, మేమే రూలర్స్ అని చెప్పేసి లటికిన కాంగ్రెస్ గాలం మింగిర్రు. మింగిన తర్వాత ఏమైంది? ఇప్పుడు గుంజితో ఒడ్డున పడరు, ఒడ్డున పడి విలవిల కొట్టుకుంటా ఉన్నారు. ఏమైంది? ఏ వర్గం అయితే నిన్ను
మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినారో, ఏ వర్గం అయితే టీఆర్ఎస్ పార్టీలో రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాల ద్వారా బ్రహ్మాండంగా లాభపడ్డ ఏ వర్గం అవుతుందో ఆ వర్గ ప్రజలే వారి మాటలకి అట్రాక్ట్ అయ్యి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని పక్కన పెట్టిర్రు. ఇప్పుడు వాళ్ళనే నెట్టి విరిచిండు. వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది. ఆ ప్రజలు మొత్తం కూడా అలవలు వచ్చినాయని అంటున్నారు. అయ్యా అలా గ్రామాలలో కూర్చున్న 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే అయ్యో ఎంత పని అయిపోయారా, వీని నమ్మి ఓట్లేస్తే మాకు నడ్డి విరిచిండు కదరా, మాకు పంగనామాలు పెట్టిండు కదరా, తినే అన్నానికే అన్నం పెట్టిన చేయికే సున్నం పెట్టుకున్నాం కదరా అని చెప్పి ఇలా ఆ వర్గం వరకు ప్రజలు బాధపడుతున్నారు. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు రైతులను కావచ్చు, ఇటు తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మొత్తం కూడా 10 సంవత్సరాలు అనేక రంగాల ప్రజలని మోసం చేసిండు మన కేసీఆర్ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం దానికి సంబంధించినది అని చెప్పి కావచ్చు కూడా విస్తృతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారండి? ఇప్పుడు నువ్వు ఇందిరమ్మ ఇండ్లు పథకం ఎప్పుడు వచ్చింది? అది డబుల్ బెడ్రూమ్ పథకం మేము తీసుకొచ్చాం. ఇందిరమ్మ ఇండ్లు సింగిల్ గుడిచా 50 గజాలు ఎందుకు ఇవ్వాలి? మస్తు లక్షల మందికి ఇచ్చినాం మేము. కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని స్క్రూటినీలో ఉన్నాయి, కొన్ని అప్లికేషన్ కాల్ఫర్ చేసినారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది, రేపు అధికారం మళ్ళీ మేమే వస్తాం, అందరికి పంచొచ్చు అని చెప్పి మేము కొంత జరిగితే జరగవచ్చు కాక కానీ ఇచ్చినాం కదా మేము. ఇప్పుడు నువ్వు ల్యాండ్ ఎక్సెషన్ ఎక్కడ చేసినావు? ఎక్కడ భూమి సేకరించినావు? ఎప్పుడు ముగ్గు పోసినావు? ఎప్పుడు బిల్డింగ్ కట్టినావు? ఎప్పుడు ఇల్లు ఇవ్వడం అనేది మాత్రం మా గవర్నమెంట్లోనే జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. అరే నేనేమంటున్నా భయ్, నేను కట్టిన ఇండ్లు అవి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లకి 3 రంగులు నువ్వు రంగు బుద్ధి నేను ఇందిరమ్మ ఇండ్లు అంటే నువ్వు కట్టినట్టు అది నువ్వు భూమి ల్యాండ్ ఎక్సెషన్ చేసినావా? వాళ్ళకి డబ్బులు ఇచ్చినావా? అప్లికేషన్లు తీసుకున్నావా? బిల్డింగ్ కట్టించినవా? వీళ్ళకి ఇండ్లు ఇచ్చినావా? ఇస్తే రాహుల్ గాంధీ తోటి ఇచ్చినావా? ఇస్తే సోనియా గాంధీ తోటి తీసుకొచ్చి ఇచ్చినావా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇండ్ల కోసం సపరేట్గా ఎలాంటి సర్వేలు కూడా చేయలేదు కదండి. ఇప్పుడు పోయి గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటా ఉన్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేనేమన్నా దరఖాస్తులు రేషన్ కార్డు కొరకు దరఖాస్తులు తీసుకోవటమే, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు తీసుకోవటమే, రైతు బంధు రైతు బీమా మార్చిన సిస్టమ్ విధానాలు మార్చని చెప్పి అక్కడ అప్లికేషన్లు తీసుకోవటమే, నీ బతుకంతా అప్లికేషన్లు తీసుకోవటమే. నువ్వు తీసుకున్న అప్లికేషన్లను సక్రంగా కంప్యూటర్లు ఎక్కిస్తున్నావు అంటే అది లేదు, రోడ్ల మీద పారేసుకుంటూ పోయినావు. ఇలా సర్వే చెప్పినావు, సర్వే మొత్తం ఆగమాగం ఉన్నది. సర్వేలో ఏ వర్గం ప్రజలందరికీ కూడా బీసీ జనాభా తగ్గిపోయింది, ఓసీ జనాభా పెరిగిపోయింది. దానికి ప్రధాన కారణం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ఇదంతా చేసిందని కూడా చెప్తా ఉన్నారు కదా. కల్వకుంట్ల కుటుంబం చెప్తే ఎందుకండి? ప్రభుత్వం ప్రతి ఇంటింటి పోయి అడిగినప్పుడు నువ్వు 190 హామీలు ఇచ్చినావు. వాడు ఇంటికి పోగానే ఏమడిగిండు? అరే భాయ్ నువ్వు తులం బంగారం ఇస్తున్నావు, రైతు బీమా ఎక్కడ పోయిందిరా, అసలు నువ్వు ఇచ్చిన మాటలు నువ్వు చేయకుండా వచ్చి మళ్ళీ ఏదో లెక్కలు అడుగుతున్నావు అని చెప్పి కొంతమంది వెళ్ళగొట్టిరు. కొంతమంది ఆధార్ కార్డు అడిగినావు, పాన్ కార్డు అడిగినావు, బ్యాంక్ అకౌంట్ అడిగినావు, బంగారం అడిగినావు, కార్లు అడిగినావు. వాడు చాలా నీకు అవసరం ఏందిరా నా సంబంధించిన అని. అరే నువ్వు కుల గణన చేస్తున్నప్పుడు కులం గురించి అడగవయ్యా? నువ్వు 50 ప్రశ్నలు ఎందుకు పెట్టినావు? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు గుండి ఏం మాట్లాడు? నీ అన్ని అడిగితే నీ అమ్మ వచ్చి వంగబెట్టి ముట్టి మీద దంతమో ఎవడరా వానికి ఇచ్చేది లెక్కలు? కేసీఆర్ ఎన్ని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పినావు కదా. మరి నువ్వెందుకు అడిగినావు? పీకనికి అడిగినావు. కాబట్టి ప్రజలు నిన్ను వంగబెట్టి తన్ని అనుకోవాలి కదా. ఇదే విషయం మీద వీళ్ళని బహిష్కరించాలి సామాజికంగా అని కూడా చెప్పి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. పెద్ద ఇప్పుడు హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, సామాజికంగా బహిష్కరించాలని కూడా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. నీకు బుద్ధుండేవాడు ఎవడు కూడా మాట్లాడే మాటలు కావు. నేను ఏమంటున్నా, ఒకవేళ కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది అఫిడవిట్ ఉంది, ఎలక్షన్ మేనిఫెస్టో అఫిడవిట్, అందులో తీసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, అందులో తీసుకోవచ్చు. నువ్వు సామాజిక బహిష్కరణ అనే ముచ్చట ఎప్పటిది? అంటే ఇది భారతదేశ స్వతంత్రం వచ్చినాక ఈ సామాజిక బహిష్కరణ లేవు. స్వతంత్రానికి పూర్వం ఉన్నాయి ఇవి. అక్కడ ఊర్లలో పటేల్ వ్యవస్థ, పట్వారి వ్యవస్థ, దేశముఖులు, దేశపాండాలు చేస్తున్నప్పుడు సామాజిక బహిష్కరణలు ఉన్నాయి. అంటే మళ్ళీ నువ్వు ఈ సామాజిక బహిష్కరణ అనే పదం తేయడానికి కారణం ఏంటి? అంటే నువ్వు తిరోగమనం వైపు తీసుకుపోతావా? అంటే నువ్వు వెనకటి కాలం తీసుకుపోతావా? అంటే పల్లెలలో నువ్వు దొరల పాలన, మరి భూస్వాముల పాలన, పటేల పాలన దేవాలని అనుకుంటున్నావా? అంటే కాబట్టి నువ్వు ఇక తక్కువ మాట్లాడితే నడువు. తెలంగాణలో సామాజిక బహిష్కరణ చేయడానికి నువ్వెవడివి? భారత రాజ్యాంగం ప్రతి ఒక్క అంశం మీద ప్రతి ఒక్క దానికి హక్కులు ఇచ్చినది. నువ్వెవరు సామాజిక బహిష్కరణ అనడానికి? ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని సామాజిక బహిష్కరణ చేయడానికి, సామాజిక బహిష్కరణ కాదు శాశ్వతంగా బహిష్కరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఇచ్చిన మాటలను నెరవేర్చకుండా కళ్ళబోలి మాటలు చెప్తూ హైడ్రా పేరుతోటి తప్పుడు కేసులతోటి నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా వచ్చినప్పుడల్లా ఒక డైలాగ్ కొడతావు. ఎవరిని చేస్తావు? సామాజిక బహిష్కరణ ఎందుకు చేస్తావు? తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధి చేసి ఇవాళ రైతులు కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా తల ఎత్తుకొని తెలంగాణ మొత్తం కూడా పంటలు పండించి దేశంలో నెంబర్ 1 స్థితికి తీసుకొచ్చి కరెంటు విద్యుత్ వినియోగంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు సామాజిక బహిష్కరణ చేస్తావు. కేసీఆర్ గల్లీలో పల్లెలో గుండెలో హృదయాల్లో మరి ఇలా తెలంగాణలో కేసీఆర్ కొలువై ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ కొలువై ఉన్నది. దొంగ మాటలతోటి, బూటక మాటలతోటి
తప్పుడు హామీలతోటి అధికారంలోకి వచ్చిన నువ్వు కేసీఆర్ని మాట్లాడితే ఖబర్దారని హెచ్చరిక చేస్తా ఉన్నాం.